చిరవదని రామచంద్రుడికి తగిన పుట్టిన రామకృష్ణుడు వారి రామగారిని ఏడమని చూసి ఆ చిన్నమ్మ తల్లి ఒక చెట్టు వద్దకు కాకుంటుందట. వారి రామగారు ఏడమని చూసి అన్నయ్య వస్తే గుడ్లకు గులాబీ ఈ తగిన పుట్టిన రాము తీసుకొని వచ్చింది, ఈ గుడ్డి వారికి మూక వారికి దానం చేసుకుంటూ వచ్చింది, ఇది తెచ్చే తగిన పుట్టిన రాము మన తింటే మనం చచ్చిపోతామయ్యా, ఇది తెచ్చిన భోజనం మనం చేయకూడదు, కనీసము ఇది కాకుండా చనిపోతుంది అనుకుంటే ఇది ఇక్కడైనా కావలేదే. అయినా అన్నయ్య ఈ ఉగాది ఎండల కాలాన ఎక్కడేమి పోషింది లేదు, ఆ అచ్చల కొడుకు పంపిస్తే
ఆ అచ్చని కొడలో ఉన్నటువంటి పులులు సింహాలయ్యా తిని దీన్ని తినేసి అక్కడైనా చచ్చిపోతుంది, దీని పీడ అయిపోతుంది, మనం వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు అంటారట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి పిలిచి వస్తే గులాబీగా ఈ ముక్కబోయిన కొడుకులు తీసుకొని ఈ ఉగాది ఆ అచ్చని కొడలు వెళ్ళి 10 మోపులు పచ్చిగడ్డి తీసుకురా, లేదంటే నువ్వు మా చేతిలో చచ్చిపోతామంటారట. ఆ చిన్నమ్మ తల్లి ఆ ముక్కబోయిన కొడుకులు తీసుకొని ఆ అచ్చని కొడలు వెళ్తుందట. ఆ చిన్నమ్మ తల్లి ఉగాది ఏకల కాగా నడిచి ఆ కొండలో ఒక పచ్చడి చెట్టు వద్దకు వెళ్ళి నిద్రిస్తుందట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి కష్టాలు ఆ మధ్య స్వామి చూసి ఆ మా భక్తురాల ఈ తెలుగమ్మా ఈ కష్టాలని ఆ చిన్నమ్మ తల్లి పట్టుకున్న ఉన్న సమయంలో ఆ మధ్య స్వామి వచ్చి పూల వర్షం గావించి పచ్చిగడ్డి 10 మోపులు గావించి ఆ పచ్చిగడ్డి 10 మోపులు కోసి 10 మోపులుగా అక్కడ పెట్టి ఆ చిన్నమ్మ తల్లికి ఆ 10 మోపులు ఎత్తుకునే బలమిచ్చి అక్కడి నుంచి ఆ చిన్నమ్మ తల్లికి వెలుగు వచ్చేట్లు చేసి ఆ మధ్య స్వామి మాయం అవుతాడట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి చూసి అన్నయ్యా నా బాధ చూడలేక నీవే ఇక్కడికి వచ్చి పచ్చగడ్డి 10 మోపులు గావించి పచ్చిగడ్డి 10 మోపులు కోసి ఇవి ఎత్తుకునే శక్తి కూడా నాకు ఇచ్చి వెళ్ళావా అని ఆ చిన్నమ్మ తల్లి ఆ పచ్చగడ్డి 10 మోపులు తన శిరస్సు పైన పెట్టుకొని వారి బావగారు అత్యాచారం చేస్తున్న రామలక్ష్మణ కుటుంబానికి వెళ్ళదట. అప్పుడు ఆ బావగారు వేయడం చేసి అయ్యా ఎక్కడేది పచ్చగడ్డి లేకుంటుంటే ఇది మాయలు తంత్రాలు మంత్రాలు తెచ్చిందయ్యా, ఇది తెచ్చిన గడ్డి గొడవ పెట్టి కనీసం అది కూడా ఇది చచ్చిపోతాయన్నయ్యా, ఇది మాయలు మంత్రాలు తంత్రాలు తెచ్చిందయ్యా, ఇది ఇలా కాదంటే దీనికి ఎత్తరాని బరువులని ఎత్తి మన వాళ్ళు పక్కడానికి పోతే కనీసం ఆ ఎత్తరాని బరువులని ఎత్తుకోలేక మోయలేక దించలేక కనీసం అక్కడే పడి చచ్చిపోతుంది. అప్పుడు మన అమ్మ దగ్గరికి వెళ్ళి సంతోషంగా చెప్పుకోవచ్చని ఆ చిన్నమ్మ తల్లి వారు తిరగాలు చేస్తున్న 7 కాడు వాళ్ళు 7 ముడిగట్లు పచ్చిగడ్డి 10 మోపులు పుట్టిన శిరస్సు పైకి ఎత్తి ఇంకా పగలటారంట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి ఎత్తరాని బరువులన్నీ ఎత్తుకొని ఆ గాలింటి వెళ్తూ పాగేది ఒక ఏ విధంగా చేరిందంటే ఎత్తరాని ఓ బరువులన్నీ అప్పుడు ఆ పాడుతున్న పాగేడు 10 ఏళ్ళ అయ్యా ఎత్తరాని బరువులని ఎత్తుకొని కనీసం ఈ ఎత్తరాని బరువులని ఎత్తుకొని ఈ పాగేళ్ళు ఎదిగితే కనీసం అక్కడైనా ముందు చచ్చిపోతుంది, దీని పీడ మనకు తిరగడైపోతుంది. అది చిన్నమ్మ తల్లి ఇప్పుడు కాలం నువ్వు వెళ్ళు లోటు కొడుకు చూసుకొని ఆ తర్వాత నేను వస్తామంటారట వారి బాబుగారు. అయ్యా కనీసం ఇక్కడికి ఎలా నన్ను పిలిపించి ఈ 10 ఏళ్ళు చదివేటట్టు చేస్తున్నావా అన్నయ్య అని వారి అనగా 7 మందిని వేడుకొని ఆ బృందావనాన్ని వేడుకొని ఆ చిన్నమ్మ తల్లి కుడికాలి పాదం గేట్లో పెట్టి అవతల గట్టు అమలీలుగా వెళ్ళిందట. అయ్యా నీవే నన్ను రక్షించాలని అవతల గట్టుకు వెళ్ళగానే వారి బావగారు 7 మంది చూసి ఒరే ఇది ఉన్నది గులాబీ మాయలు మంత్రాలు తంత్రాలు నిజంగానే తెచ్చిందిరా, ఈ 10 ఏళ్లే దాటుకొని అవతల గట్టుకు వెళ్ళిపోయిందంటే ఎలాంటి లోటు పొడుగు లేదని వారు 7 మంది బావగారు 7 గుణాలకు ఎగిరి ఆ 10 ఏళ్ళు దొరుకుతారన్న. అప్పుడు ఆ మధ్య స్వామి చూసి వాళ్ళు 7 చెట్లు పట్టుకొని ముంచుతూ లేపుతూ ఉంటారట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి అయ్యా నా బావగారు లేని వాళ్ళు నాకెందుకయ్యా, నా బావగారిని రక్షించాలయ్యా గాని వారందరూ ఓమిదా పాగేట్లు తేగాని అప్పుడు ఆ మధ్య స్వామి చూసి వాళ్ళు 7 మంది బావగారిని రక్షించి అవతల గట్టేస్తారట. అప్పుడు వారి బావగారు కూడా పరుగున ఆ వలుగు పట్టడానికి వెళ్ళి అబ్బా ఇలా పాగేట్లో మురుగు పొందితే ఆ గుండెల గులాబీ మమ్మల్ని రక్షించిందమ్మా, ఎలాగైనా కలిసిపోగలకు వెళ్ళాలమ్మా అన్నారు. అప్పుడు అందరూ కూడా అలాగేనైనా నీ కోరిక నేను ఎన్నడైనా కాదన్నానా,
అని ఆ వాళ్ళు ఉన్నప్పుడు రాఘవరావు రెడ్డి గారు వదిలేసారు. 6 మంది కోడాళ్ళు 7 మంది కుమారులు అందరూ కూడా ప్రయాణం అయ్యి 7 రోజులు కట్టించుకొని కదిరికోగలకు వెళ్లేందుకు ప్రయాణం అవుతారట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి చూసి, అత్తయ్య మామయ్య నేను కూడా మీ వెంట వస్తాను అత్తయ్య ఆ కదిరికోగల కంటే వస్తే ఉండగా నీ వెంటనే ఆ కదిరికోగలకు నీవు గల ఈ అవతారంతో ఆ కదిరికోగలకు వస్తే ఆ కదిరి దేవుడు కూడా మాకు దర్శనం కాలే. నీవు ఇంటి వద్దనే ఉండు, ఇంటి వద్దనే కాపలా ఉండు. ఏదైనా ఒకటి పోయినా ఇంటికి వస్తే నేను చంపేస్తామని ఆ చిన్నమ్మ తల్లి ఇంటి వద్ద కాలు పెట్టి వాళ్ళందరూ కూడా ప్రయాణం కదిరికోగలకు వెళ్తారట. అప్పుడు పోయే దానిలో 7 మంది విడిపోతాయట. అయ్యో మనం ఏ పాపం చేసామో ఏమో ఇలా దేవుడు ఎదురు కొడుతుంది, ఇలా అపశకునం జరిగిందని అనుకుంటూ ఉండగా ఆ వదిలే స్వామి బాలు వేషంలో వచ్చి ఆ రాఘవరెడ్డి బతుకొస్తాడట. అయ్యా రాఘవరెడ్డి, నీకు 7 మంది కుమారులు ఉన్నారు, 6 మంది కోడాళ్ళే ఉన్నారు ఇక్కడ, నీకు 7 మంది కోడాలు కదయ్యా, ఈ 7 మంది కోడాలు ఎవరయ్యా నీకు ప్రతి వద్దంటే, అయ్యా నా పెద్ద కోడలు బంగారు కోడట. లేదయ్యా ఇంటి వద్ద ఉంటే చిన్నమ్మ తల్లి ఆమయ్యా అసలైన ప్రతి వద్ద ఆ లేదే మీరు తల్లి కోడలేదు కదా ఎక్కడైనా వెళ్ళలేరండి ఆటారట. అప్పుడు ఆ రాఘవరెడ్డి అందరూ కూడా అయ్యో నా చిన్ని కోడలు అంత మంచిదా అని పరుగుగా ఆ యొక్క వాళ్ళు కూడా పట్టాలిస్తారట. అమ్మా చిన్నాడు ఇక్కడైనా ప్రయాణం కావమ్మా తల్లి కోడలకు వెళ్దామంటే, మామయ్య నేను అలా రాను, నా పుట్టింటి వారికి చిన్ననాటి లేఖ రాసి అక్కడికి పంపితే నా పుట్టింటి వారి పసుపు కుంకుమ వస్తుంది, ఆ పసుపు కుంకుమ తీసుకొని నా 7వ వంతు భాగం నాకు ఇస్తే నేను దహనాధర్మం చేసుకుంటూ కదిరికోగలకు వెళ్తాను మావయ్య అంటుందట. అప్పుడు ఆ చిన్నమ్మ 7వ వంతు భాగం తీసుకొని చిన్ననాటి లేఖ రాసి ఆ యొక్క పావుకుడ పట్టానికి పంపుతుందట. అప్పుడు వారి అన్నగారు తల్లి గారు చూసి, అబ్బా చిన్నమ్మ తల్లి ఎన్నాళ్ళు ఏంటి మాకు ఉత్తరం వచ్చిందమ్మా కదిరికోగలకు వెళ్తున్నామా తల్లి అని ఆ చిన్నమ్మ తల్లికి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తెగల వస్తు వాహనాలతో చిన్ననాటి చిలకల గడప తీసుకొని పుట్టింటి వారి పసుపు కుంకుమ తీసుకొని 10 ఏళ్ళు వద్దకు వస్తారట. అవతల రెడ్డి రాఘవరెడ్డి గారు బండ్లు, యువతల చిన్నారెడ్డి బండ్లు అన్ని వస్తాయట. అప్పుడు ఆ చిన్నమ్మ తల్లి అయ్యో నా తల్లి గారు మా అన్నగారు వచ్చారని పరుగు నా దగ్గర పెడుతున్నాట. అమ్మ ఎవరమ్మా నీవు, పిచ్చిలాగా ఎలా ఉన్నావు, నీవు ఎవరు తల్లి, నీవెందుకు మా దగ్గరకు వస్తున్నావు అంటారట. అబ్బా ఈ చిన్ననాటి ఈ నవమైనా చూసి గుర్తుపట్టవే కన్న తల్లి అని కుడి కన్నీరు కుంభవత్సరాన్ని గుర్తుందట, ఎడమ కన్నీరు 7 రేపాడుతుందట. అప్పుడు అన్నగారు తల్లి గారు వాళ్ళు గారు అందరూ చూసి కోరు బాధపడు, అబ్బా ఇంకా దుఃఖించవద్దబ్బా, ఆ కదిరికోగలకు వెళ్తున్నాను, నాకు పుట్టింటి వారి పసుపు కుంకుమ ఇచ్చా ఈ చిన్ననాటి తిరగల కొడుకు తిని నేను కదిరికోగలకు వెళ్తానమ్మా అంటుందట. అప్పుడు చిన్నమ్మ తల్లిని 10 ఏళ్ళ వద్దకు తీసుకెళ్లి పుట్టింటి వారి పసుపు కుంకుమ ఇచ్చి పన్నీటి స్నానం చేయించి 100 జరగని చిన్నమ్మ తల్లికి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆ చిన్ననాటి చిలకల వృద్ధులు కొడుకు తిని చిన్నమ్మ తల్లి దహన ధర్మం చేసుకుంటూ పాల బాబు లభిస్తూ లేదన్న వారికి కాదన్న వారికి అనుకోకుండా ఇస్తూ ఆ చిన్నమ్మ తల్లి ఆ చిలకల బండ్లు కొడుకు ఆ కదిరికోగలకు వెళ్తున్నట. ఆ కదిరికోగలకు వెళ్ళగాని ఆ కదిరి స్వామి అమ్మా చిన్నమ్మ తల్లి ఆ కదిరి లక్ష్మీ స్వామి అబ్బా నీకు ఇంతతో విముక్తి కలుగుతుంది, ఇంకా రావమ్మా వైకుంఠమని. లేదన్నయ్యా నా భర్తలే వైకుంఠం నా కొత్తనయ్యా అంటుందట. భర్తను ఉసిరిగా భావించుకొని బొట్టులు దాచుకొని ఆ చుట్టుకుడుగా మా పై పండగా ఓడుకోవడానికి పోతుండగా వారి ఆ చిన్నమ్మ తల్లి చిన్ననాటి చిలకల రోజుల్లో కొలువు తీరి ఏ విధంగా వైకుంఠం పడుతుందండి. అయ్యో పోతముంటే ఎవరైనా సరే ఈ కథలో ఎన్ని ఒప్పులు తప్పులున్నా మీ బిడ్డల వల్ల కథ విన్న వారికి చెప్పిన వారికి చెప్పించడానికి ఆ కవి లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఎలా చక్కగా ఉండాలని కోరుకుంటూ ఎంతతో ఈ కథ ముగిస్తున్నాము. ఎవరైనా సరే
ఆ ఆత్మశాఖ కొడుకు కొడుకులు కోడాలు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవాళ్ళు మనవాళ్ళు ఎవరైనా సరే పొగుడుకులు ఇచ్చేవారు ఇవ్వచ్చండి. ఈ తెల్లవాసమైనా ఆమె వైకుంఠ పప్పాలనుకున్న వారు ఎవరైనా ఇవ్వచ్చు, లేదంటే మంగళం ఇచ్చేస్తాము. ఆ తర్వాత ఎన్నెలు కూడా కుదరదు. అలా కొడుకులు కొడాళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనములు మనవరాళ్ళు. మరి జయ భద్రయ్య గారు, చంద్రయ్య గారు, మహదేవ్ గారు, సదాశివయ్య గారు, కుమార్తె అయినటువంటి రాజేశ్వరమ్మ గారు, వీళ్ళందరూ కూడా మరి రాజమ్మ గారు, వీళ్ళందరూ కూడా స్వర్గస్థులైనటువంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు స్వర్గస్థులైనటువంటి మహాత్ములు